ఒక మాట పాట సంగతి చెప్పాలి. Psalm 90 verse 1. Psalm 90 verse 1 కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం. లార్డ్, thou hast been our dwelling place in all generations. Thou hast been our dwelling place. నీవే మా నివాస స్థలం. నివాస స్థలం, ఆయనే మన నివాస స్థలం. ఎప్పటి వరకు? ఇన్ ఆల్ జనరేషన్, యుగ యుగములకు, తరతరములకు ఆయనే మన నివాస స్థలం. బా, ఆ మాట మా గూడూరులో మా యేసుదాస్ గారు ఎంతో చెప్పేవాడు. ఒక పాట కూడా ఉంది పుస్తకంలో. ఆ పాటే ఈ పాటకు నాంది. ఇప్పుడు నేను రాసిన పాటకి నాంది ఏంటంటే ఆ పాట. మేము గూడూరులో ఎప్పుడు పాడించేవాడు ఆయన. ప్రభువా తారా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగాయుగములకును నీవే మా దేవుడవు, 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 దేవుడవు. యుగాయుగములకును నీవే మా దేవుడవు, 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 దేవుడవు. అందరూ పాడండి. ప్రభువా తారా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగాయుగములకును నీవే దేవుడవు, 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 దేవుడవు. యుగాయుగములకును నీవే మా దేవుడవు, దేవుడవు, దేవుడవు. ఈ పాట మమ్మల్ని ఎంతగానో ఆదరించింది గూడూరులో. అది ఒకరోజు నేను మామూలుగా 4:30కే లేస్తాను అర్లీవాణి, ఎన్నో సంవత్సరాల నుంచి. ఎప్పుడు పండుకున్నా సరే నేను మామూలుగా నిద్రపోయేది 2 తర్వాతనే, 2:30కి నిద్రపోతా. 4:30కి ఆటోమేటిక్గా మెలకు వచ్చేది. ఈ 85 సంవత్సరాల్లో 2 గంటలంటే నేను నిద్రపోయేది. కానీ దేవుడు శక్తినిచ్చినాడు, భారం ఇచ్చినాడు. ఆ పాట పాడుతుంటే ఎంతో ఉద్యమం కలిగేది నాకు. అది ఒకరోజు ఉదయం లేచిన 4:30కి నా రూమ్లో ఒక యామహా ఉంటుంది, ఒక హార్మోనియం కూడా ఉంటుంది. యామహాకి పోయి ఈ పాట భారం వచ్చి పాడుతున్నాను. పాడుతూ ఉంటే ఏడు చేస్తున్నాను నేను.